నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. చాలామంది అనుకునే మాట, మా సహజ సిద్ధంగా చెప్పే వాళ్ళకి ఏం తెలుస్తాయిలే, పడేవాళ్ళకి కష్టాలు తెలుస్తాయి, మేము బోల్డు పడ్డాము, వారు ఊరికే అలా చెప్తున్నారు అని. లేదండి, ఎవ్వరం పడకుండా పెద్దవాళ్ళు అమ్మం. ఇంకొక సహజంగా అందరూ అనుకునే మాట, మంచి వాళ్ళకే చాలా కష్టాలు వస్తాయి, ఈ కష్టాలు మేము పడలేకపోతున్నాం, అన్నీ మాకే ఎందుకు వస్తాయి అని. దీనికి సంబంధించి నేను ఇలాంటి ఒక బాధను ఒకళ్ళ ముందు వ్యక్తపరిస్తే వారు నాకు ఒకటి చెప్పారండి. వారు ఇప్పుడు ప్రస్తుతం ఈ లోకంలో లేరు. చాలా మందితోటి మాట్లాడే వీలు, కలిసే వీలు, వారి వ్యక్తిత్వాల్ని దగ్గరగా చూసే వీలు పరమాత్మ నాకు అందించినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తాను స్వామికి రోజుకొకసారి. ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. వారు నాతోటి ఏమన్నారంటే, అమ్మా మీరు ఏదైనా ఒక చిన్న బింది, చిన్నోడు ఉన్నాడు అనుకోండి, ఒక 4 years 5 years వాడిని పని చేయమంటే చీపురు కట్ట మోయగలడు, లేదా ఒక జగ్గులో 1 లీటర్ బాటిల్తో సరిపడా నీళ్లు మోయగలడు, లేదా 2 లీటర్ల బాటిల్ నీళ్లు మోయగలడు. మీరేం చేస్తారు? అది చూసే వాడి వయసుకు తగ్గట్టే పని చెప్తారు కదా. అంటే కాస్తో కూస్తో పని అలవాటు అవుతుందని. అలాగే వయసుకు తగ్గట్టు పని నేర్పటం అన్నది చిన్నతనం నుంచి అలవాటు అవుతుంది కదా. అలాగే మనకు వచ్చే కష్టం కూడా మనం దేనికి థ్యాంక్స్ చెప్పుకోవాలంటే, మీరు భరించే వయసు ఉన్నప్పుడు, అంటే మీరు కరెక్ట్ వయసులో ఉన్నారు, ఏదైనా తట్టుకోగలరు, ఏదైనా చేయగలరు, మీరు ఏదైనా చేయగలగటానికి మీ చుట్టూ మనుషులు ఉన్నారు, మీరు తీర్చుకుంటానికి, మీరు ఇప్పుడు అప్పుల్లో మునిగిపోయారనుకోండి, తీర్చుకోవడానికి ఒక వయసు ఉంది. అలాంటి వయసులో మీరు దాటగలిగే వయసు ఉన్నప్పుడు, తీర్చగలిగే తెలివి ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వస్తాయి అన్నిటినీ. కానీ ఇంకెన్ని ఇస్తావో ఇచ్చే స్వామి, తప్పించే శక్తి కూడా నీదే కదా అనుకోవాలి తప్ప వద్దంటే ఎలా కుదురుతుందమ్మా అన్నారు ఆయన. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పారంటే, ఒక పుస్తకం ఉందనుకో, నీకు టార్గెట్ ఏమిటి? ఆ 100 పేజీల పుస్తకం నువ్వు చదవాలి. నువ్వు 100 పేజీల పుస్తకం చదువుదామని మొదలుపెట్టావు. 15వ పేజీయో 20 పేజీయో దగ్గరికి వెళ్ళేసరికి ఆ పుస్తకంలో చదివింది నీకు అస్సలు అర్థం కావట్లేదు, నచ్చలేదు. నీ టార్గెట్ ఆ 100 పేజీల పుస్తకంలోది చదవాల్సిందే కదా. నువ్వు దాన్ని మడత పెట్టావు, మూసేసావు, పక్కగా దాటేసావు. ముందుకెళ్ళిపోవాలని కోరుకున్నావు, ముందుది కూడా చదివావు. కానీ ఆ మడత పెట్టిన పేజీలోని సారాంశం నువ్వు ఎప్పుడొకప్పటికి ఆ 100 పేజీల తర్వాత అయినా చదవాలి కదా. ఆ 100 పేజీలు చదివితే రాస్తే గానీ నువ్వు ఈ పరీక్షలోంచి ముందుకెళ్ళలేవు. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? దాన్ని ఇంకొంచెం బాగా చదవడానికో, లేదా గుర్తు పెట్టుకుంటానికో బండ గుర్తులు ఏవో పెట్టుకుని, నచ్చకపోయినా తప్పదు కాబట్టి చేసేస్తాం. ఎందుకో 4 పేజీలు చేసేస్తే అయిపోతుంది కదా. 4 పేజీలు చదివేస్తే 100 పేజీల పరీక్ష దాటేయచ్చు కదా. ఒక్క 4 పేజీలు మనం ఆపేస్తే ఎలా? అలాగే భరించగలిగే ఉన్నప్పుడు, దాటగలిగే శక్తి ఉన్నప్పుడు, నీలో వయసు ఉన్నప్పుడు, నీకు సలహా చెప్పే 4 మనుషులు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని దాటే ప్రయత్నమే చేయాలి. అక్కడ కూర్చుని ఆ 4 పేజీల ముందు కూర్చుని, అబ్బా నాకు ఎందుకు వచ్చింది, నాకు ఈ చాప్టర్ నచ్చలేదు, నాకు ఇది నచ్చలేదు, ఇది లేకుండా ఉంటే బాగుండు అంటం వల్ల ప్రయోజనం ఉందా? లేదు కదా. దాన్ని చదవడానికి ఇంతకు ముందు దాన్ని చదివిన వాళ్ళు ఎవరో ఉన్నారో వారిని ఇది ఎలా చదివారని అడగడము, లేదా ఇది చదువుదాం అనుకుంటున్నాను నాకు కొంచెం సహాయం చేయడం అనడం, ఓ ట్యూషన్ చేయడం వెళ్ళాలి తప్ప పుస్తకం ముందు కూర్చొని ఏడిస్తే ప్రయోజనం ఉండదు కదా. ఏదైనా మన జీవితంలో వచ్చే కష్టం అది మంచి వాళ్ళకి వచ్చిందా, చెడ్డవాళ్ళకి వచ్చిందా, ఆ కష్టానికి మంచి చెడు తెలియదండి. కష్టం మంచోళ్ళకి ఒక కష్టం, చెడ్డవాళ్ళకి ఒక కష్టం రాదు. ఎవరికైనా కష్టం కష్టమే. కానీ ఆ కష్టాన్ని ఎలా దాటామన్న దాని మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. నవ్వుతూ దాటామా, ఏడుస్తూ దాటామా, ఆ నొప్పిని పట్టుకున్నాం అనుకోండి, ఆ దాటుతున్నప్పుడు వచ్చిన నొప్పిని పట్టుకున్నాం అనుకోండి, ప్రతి క్షణం ఆ నొప్పికి సంబంధించిన ఆ మందులో, లేకపోతే ఆ గాథో, ఆ భయము మన వెంటాడుతూ ఉంటుంది. అది దాటేసాం కదా, దాటేసాక పేజీ మూసేసినట్టు దాన్ని వదిలేయాలి. వదలకపోతే తర్వాత పేజీల్లో ఉన్న జ్ఞానం మనకి ఎక్కదు. అక్కడే కూర్చుని ఆ నొప్పిని, ఆ టఫ్ సబ్జెక్ట్ని, ఆ టఫ్ చాప్టర్ని, రాని దాన్ని, అర్థం కాని దాన్ని, భయంకరమైన దాన్ని పట్టుకు కూర్చోడం వల్ల ప్రయోజనం లేదు కదా. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కష్టానికి తెలియదమ్మా. ఎవరమైనా కూడా
పరమాత్మ సంకల్పాలతోటి అలా ముందుకు వెళ్ళిపోవాలంతే అని. మనం మామూలు భాషలో అనుకున్నా కూడానండి, బాగా కొత్త దుప్పటి లేదా కొత్త చీర ఉందనుకోండి, మనం తెల్లది కొత్త చీర వచ్చిందనుకోండి, దాని మీద మరక పడితే ఏం చేస్తాం? చక్కగా దాన్ని బ్లీచింగ్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఎందుకంటే అది కొత్తది కదా, దాని దారాల్లో ఇంకా శక్తి ఉంది. ఇంకొంచెం అదే మడేలకి వేసాం అనుకోండి, బాగా ఉడకబెట్టి వేడి నీళ్ళు పెట్టి ఇంకొంచెం బాగా ఉతుకుతాడు. ఎందుకంటే దాన్ని మళ్ళీ మనం ఏ స్థితిలో ఉంచామో ఆ స్థితిలో చూడాలన్న కోరిక. ఇంకొంచెం బాగా ఉతుకుతాడు, ఇంకొంచెం బాగా ఇంకా సేపు వాయిస్తాడు, దాన్ని బండ మీద పెట్టి కొడతాడు. ఏమవుతుంది? అలా కొట్టకపోతే మరకపోదు. మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలంటే మిమ్మల్ని మీరు ఎలా ఉన్న స్థితిలోనే, అంటే ఎప్పుడు జ్ఞానాన్ని స్వీకరించే స్థితి, కొత్త పనికి వెళ్ళగలిగే స్థితి, ఆనందకర స్థితి, ప్రథమమైన స్థితిలో ఉండాలి అంటే నొప్పిని పోగొట్టుకోవాలి. కాస్త కొంచెం మరకలు తగలకుండా అంటుకోకుండా ఉండవు, దాన్ని మార్చుకోవాలి కదా. కాకపోతే మనమేమనుకోవాలంటే కొత్త దుప్పటి కాబట్టి ఇలా ఉతుకుతుంటే చిరగదు కదా. అలాగే మన జీవితం కూడా అలా బాధపడిపోకుండా, అంతం చేసుకోకుండా, ఆ కష్టం ఇంకొంచెం ముందుకెళ్తే బాగుంది కదా నా అపేక్షతోటి ముందుకు నడవాలి తప్ప మనకెందుకు కష్టాలు వస్తాయి, మనకే కష్టాలు ఎందుకు ఇచ్చాడు అలాంటివి అనుకుంటూ బాధపడడం అనవసరం అని వారు పెద్ద ఆయన చెప్పారండి. నిజంగా చాలా మంచి మాట, జీవితాన్ని నడిపే మాట. మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.